రత్నాకర్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ర్యాంప్ వాక్లు, ఈ సాంగ్స్, ఈ హోరెత్తే, ఈ రెగ్యులర్ ఇవన్నీ అంటే గతంలో ఆటోల్లో ఏదో చిన్న మైక్ సెట్లు పెట్టుకొని చెప్పే దగ్గర నుంచి ఇవాళ పెద్ద పెద్ద మైక్ సెట్లతో పెద్ద పెద్ద వాహనాలు తీసుకొని అధినేతలే ఇవాళ రోడ్ మీదకి వచ్చి అవన్నీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎలా చూస్తారు ఈ ప్రచార హోరు కానివ్వండి, ప్రచార పంథాలో వచ్చిన మార్పులు ఓటర్లను ఎంత మాత్రం ఆకర్షించే అవకాశం ఉందంటారు? మ్యూట్ ఒకసారి. ఎస్ వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుందా? నమస్తే. ముందుగా రాజ్ టీవీ ప్రేక్షకులకు, సహచర మిత్రులకు, ప్యానల్ నుండలకు. బేసికల్ గా ఈ ప్రచార శైలి, మేనిఫెస్టో ఎలా జరుగుతుంది ఏమనే దాని మీద మాట్లాడడానికి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నూతన విధానం బేసికల్ గా మేనిఫెస్టో నుంచి తీసుకుంటే భారతదేశంలో అందరికీ తెలిసింది. అసలు మేనిఫెస్టో ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ మనం కానీ రాజకీయాలతో మేనిఫెస్టో అంటే ఒక ఇంతలో బుక్ కొట్టించి పరుగుల మీదనో వీలైతే దాని మీద అందరూ కూర్చొని ఇవ్వడము, అది ఏముంటుందో కూడా దాదాపు 90% పైగా ప్రజలకు అసలు మేనిఫెస్టో అంటే ఏంది అని తెలియని దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం ఇట్లా తిప్పితే అంతా కలిపితే ఒక 6-8 పేజీలు ఈ పక్క తిప్పితే దాంతో ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చి ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినన్ని 90% పైగా ఇస్తూ అక్కడి నుంచే ఒక నూతన ప్రక్రియను ఎలా మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఈ ప్రచార రథాలు శైలి అంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్, జనరల్ ప్రాసెస్. ఇది ఎప్పుడో మనం 25 ఏళ్ల కిందట ఆటోలు ఇవన్నీ కాకుండా ప్రజలు కూడా ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి డెవలప్డ్ కంట్రీ లేక వచ్చేస్తుంది. అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను ప్లస్ ఈ సోషల్ మీడియా ద్వారాను ఫోన్ల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది కాబట్టి వాటి ప్రక్రియ పెరిగింది. ప్రజలు కూడా పాత రోజుల్లో మనం పెరిగింది అంటే నేను 1985 నుంచి రాజకీయాల్లో ఏజెంట్ గా ఉంటున్నాను కడప జిల్లా నుంచి. ఆ పొద్దు రోజులకి ఇప్పటికి ప్రజలు కూడా సభలకు రావాలన్నా లేకుంటే పనుల కారణంగా అయితేనేమిందంతా ఇది ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో భాగంగా మార్పులు వచ్చినాయి. ఇక పోతే అదే మిత్రులు మాట్లాడుతున్నప్పుడు దాన్ని వేరే విధంగా అంటే రాజకీయ కోణంలో మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను వాళ్ళ ఆ విజ్ఞతకే వదిలేస్తాను. అసలు సోషల్ మీడియా వేదిక తీసుకొని కానీ మీడియాలను మేనేజ్ చేసుకుంటూ ప్రతిపక్ష నాయకులు కానీ అలాగే తన పార్టీలో ఉండే వాళ్ళను కానీ బురద జల్లడం అనే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు భారత రాజకీయాల్లోనే ఆ శైలిని ఆ స్థలాన్ని నేర్పించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఎక్కడా లేదు భారతదేశం. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మీడియాలో అసత్య ప్రచారాలు కొన్ని మీడియాలో ప్రతిపక్ష నాయకుడిని కాల్చి చంపబనే ముఖ్యమంత్రిని కాల్చి చంపమని బంగాళాఖాతంలో కలపమని బట్టలు వేసి కొట్టమని చెప్పింది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెప్పిన దానికి వేరు దానికన్నా అలా చెప్పొచ్చా? అలా చెప్పొచ్చా? తెలుగుదేశం పార్టీకి బాబాయిని గొడ్డలతో చంపి బాబాయిని గొడ్డలతో నరికి చంద్రబాబు అలా కాదు, బాబాయ్ గొడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు గారు. రఫీ గారు వాయిస్ పోదు. రఫీ గారు మీకు అవకాశం ఇస్తాను, 1 minute మీకు అవకాశం ఇస్తాను. రఫీ గారు రైట్ ఒకరితో ఒకరు మాట్లాడదాం ప్లీజ్. రఫీ గారు బాబాయిని గొడ్డలతో చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షి పేపర్లో సాక్షి మీడియాలో చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రఫీ గారు మీ టైం ఇస్తాం ప్లీజ్. చెప్పడం కాదు, పద్ధతిగా మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఎవరికి అవకాశం వాళ్ళది. మీరు ఖండించినట్టు మీ టైం ఇస్తాను నేను మీకు. అలా కాదు, మీకు అవకాశం ఇస్తాను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. గొడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి ఈయనే చంపాడనేటువంటి తప్పుడు అభిప్రాయాన్ని ఒకసారి పెద్ద ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి తగలగట్టి అతన్ని వెన్నుపోటు పెట్టి చెప్పులు ఇచ్చి అదే ఎన్టీఆర్ ప్రజలు ఆమోదించారు.
3 ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లోనూ భారత రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రైట్ రైట్ ఇప్పుడు మీ ఇద్దరికి బ్రేక్ ఇస్తా నేను. భారత రాజకీయాల్లో రైట్ రఫీ గారు రఫీ గారు రైట్ తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు వెన్నుపోటు పేటెంట్ చంద్రబాబు నాయుడు. అరే గొడ్డలు రైట్ 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 ఒకసారి జగన్మోహన్ రెడ్డి రైట్ ఇద్దరికి పేటెంట్ కోడి కత్తికి రైట్ ఇద్దరు ఒకసారి బ్రేక్ తీసుకోండి. ఒకసారి ఇద్దరు బ్రేక్ తీసుకోండి. నేను